ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దానిని మీరు ఆలోచింపరా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాను, నూతనమైనటువంటి కార్యం చేయబోతున్నాను, నువ్వు దాన్ని ఆలోచింపవా, అది ఇప్పుడే ప్రారంభిస్తున్నాను అంటున్నాడు దేవుడు కదా. దేవుని మహాకృపను బట్టి రూతు గ్రంథంలో ఎంతగానో భయంకరమైన శ్రమ అనుభవిస్తూ ఉంది. తినడానికి కూడా కష్టతరమైన పరిస్థితిని ఆమె అనుభవిస్తూ ఉందన్నమాట. మరి ఏ ఒక పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుకుంటూ ఉంటే దేవుడు ఆమెకి ఏం చేయబోతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. దేవుడు ఎందుకు అక్కడికి తీసుకుని వచ్చాడో ఆమెకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తన హృదయంలో ఒక నూతన క్రియ ఆరంభించాడు అదే రోజు. ఆమెకు తెలియకపోవచ్చు, కానీ క్రమక్రమంగా తన జీవితంలో ఎన్నో మార్పులు, బోయాజు తనని చూడడము, బోయాజు తనని ఎంతగానో గౌరవించడం, ప్రేమించడం జరిగింది. తన యొక్క మంచితనాన్ని బట్టి అతనికి ఆమె మీద జాలి కలిగింది. ఇవన్నీ కూడా దేవుడు ఒక నూతన కార్యం చేయడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసి పెట్టి ఉన్నాడనమాట. అవును, ఆ రోజు రాని వచ్చింది. దేవుడు తన మహాకృపను ఆమెకు బయలుపరిచి బోయజు ద్వారా తన యొక్క జీవితాన్ని తిరిగి మరలా చిగురింప చేసుకుంది. నూతన కార్యం ఆమె జీవితంలో జరిగిందనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు దాన్ని ఆలోచింపరా, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే చేయుచున్నాను. మీకు అర్థం కాకపోవచ్చు, దాని ఇప్పుడే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేను మాత్రం నీ జీవితంలో ఒకటి ప్రారంభించాను, ఒక జీవితాన్ని, ఒక కార్యాన్ని నన్ను ఆరంభించాను, నీకు అది మేలు జరగబోతుంది అంటున్నాడు దేవుడు తను. కాబట్టి నువ్వు దాన్ని ఆలోచించి దాని విషయంలో ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. కాబట్టి భయపడక దాని విషయంలో ముందుకు వెళ్ళు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను వెంబడిస్తూ ఉంటాడు. ఏ పరిస్థితుల్లో ఏ అవసరత నీకు అవసరమో ఆయనకు తెలుసు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు నేను ఒక నూతనమైనటువంటి కార్యం నీకు చేశాను. ఎన్ని రోజులు పడుతున్న బాధకు ఒక ముగింపు ఇచ్చి ఒక ఫలితాన్ని ఇవ్వబోతున్నాను, ఒక ఆన్సర్ అన్నది నీకు ఇవ్వబోతున్నాను. అది ఇప్పుడే ఈ రోజే ప్రారంభం అవబోతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించున్నాం. ఈరోజు నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈరోజు అయా ప్రభా మా జీవితంలో ఒక పరిష్కారం కావాలి, ఒక ఆన్సర్ కావాలి ప్రభా అని అడుగుతున్నారు. వారి జీవితంలో ఆ పరిష్కారకు ఆన్సర్ ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు. అలాగే ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి మేము అయా గమ్యం తెలియకున్నాము, మా పరిస్థితి భయంకరంగా ఉంది ప్రభా అని అడుగుతున్నారు. వారి జీవితంలో ఒక ప్రణాళిక ప్రారంభించండి, ఒక కార్యం ప్రారంభించబడిన గాక, ఒక అద్భుతం జరుగును గాక. అయా అది ఆర్థిక సంబంధమైన, అయా అనారోగ్య సంబంధమైన, దాని కుటుంబ సమస్య అయినా తండ్రి ప్రవేశ పరిశుద్ధాత్మ దేవుడు మరే సమస్య అయినా కూడా యేసు నామంలో దానికి ఒక విడుదల వచ్చునుగాక, ఒక విమోచన కలుగునుగాక అంటున్నాం. బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. నీ కృప పాత్రలుగా చేసుకుని నడిపించుకోమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.